శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. చేబిఎం బాలసుబ్రహ్మణ్యం ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదములు. ఈరోజు మనం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం గురించి తెలుసుకుందాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట మండలంలోని గ్రామం. ఇది సమీప పట్టణమైన కడప నుండి రాజంపేటకు వెళ్లే మార్గంలో 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. గ్రామ చరిత్ర. ఒంటిమిట్ట పేరులో ఒంటి పూర్వపదం, మిట్ట ఉత్తర పదం. వీటిలో మిట్ట అనే ఉత్తర పదానికి ఎత్తైన భూప్రదేశాన్ని సూచించే జనావాసం అన్న అర్థం ఉంది. ఒక మిట్ట పైన రామాలయం నిర్మించబడింది. అందుకని ఒంటిమిట్ట అని ఈ రామాలయానికి గ్రామానికి పేరు వచ్చింది. ఇంకొక కథనం ప్రకారం ఒంటడు మిట్టడు అనే 2 దొంగలు ఇక్కడ రాముణ్ణి కొలిచి తమ వృత్తిని మానుకుని నిజాయితీగా బతికారని, వారి పేరు మీదగానే ఒంటిమిట్ట అని పేరు వచ్చిందంటారు. మిట్టను సంస్కృతంలో శైలం అంటారు. ఆంధ్ర మహాభాగవతాన్ని రచించిన పోతన తాను ఏకశైలపురి వాసినని చెప్పుకున్నాడు. అంతేగాక తన భాగవతాన్ని ఈ కోదండరామునికి అంకితం గావించాడు. దాన్ని బట్టి భాగవతంలో ఈ ప్రాంతానికి చెందిన వాడుక మాటలు కొన్ని ఉండడాన్ని బట్టి ఆయన కొంతకాలం ఇక్కడ నివసించాడని భావిస్తున్నారు. ఈ ఆలయంలో సీతారామ లక్ష్మణులు ఒకే రాతిలో చిత్రించబడ్డారు కాబట్టి ఏకశిలా నగరం అని పేరు వచ్చింది. హనుమంతుడు లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. ఈ గ్రామాన్ని గురించి తొలి తెలుగు యాత్ర చరిత్ర అయిన కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. ఆ గ్రంథకర్త ఏనుగుల వీరస్వామయ్య కాశీయాత్రలో భాగంగా మజిలీలైన అత్తిరాల నుంచి భాకరాపేట్ వెళ్లే మార్గ మధ్యలో ఒంటిమిట్టను దాటి వెళ్లారు. దీనివల్ల 1830 నాడు గ్రామ స్థితిగతులు తెలియవస్తున్నవి. అప్పటికి గ్రామంలో 4 పక్కల కొండలు కలిగిన భారీ చెరువు ఉన్నది. చెరువు కట్ట మీద ఉన్న బాటపైనే వారి ప్రయాణం సాగింది. ఆ ఒంటిమిట్టలో చూడచక్కనైన గుళ్ళున్నాయన్నారు. గ్రామంలో ఓ మూసాఫరుఖానా అంటే యాత్రికుల నిలయం ఉండేదని, అప్పటికే అది బస్తీ గ్రామమని పేర్కొన్నారు. పర్యాటక ఆకర్షణలు. కోదండరామాలయం. ఈ ఆలయంలోని ప్రధాన విగ్రహం యొక్క ఒకే శిలలో రాముడు, సీత, లక్ష్మణుడు విగ్రహాలు చెక్కబడ్డాయి. దేవాలయాలలోని మూల విగ్రహాలలో రాముని విగ్రహం పక్కన హనుమంతుడు విగ్రహం లేని రామాలయం భారతదేశంలో ఇదొక్కటే. శ్రీరామ హనుమంతుల కలయికకు ముందే ఒంటిమిట్టలో సీతారామ లక్ష్మణుల ఏకశిలా విగ్రహం స్థాపించినట్లు కథనం. ఈ కోదండ రామాలయానికి 3 గోపుర ద్వారాలున్నాయి. విశాలమైన ఆవరణం ఉంది. ఆలయ ముఖద్వారం ఎత్తు సుమారు 160 అడుగులు. 32 శిలాస్తంభాలతో రంగమంటపం నిర్మించబడింది. గోపురాలు చోళా పద్ధతిలో నిర్మించబడినాయి. రంగమంటపం విజయనగర శిల్పాలను పోలి ఉంది. పొత్తిప చోళులు, విజయనగర రాజులు, మట్లి రాజులు ఈ ఆలయాన్ని 3 దశలుగా నిర్మించారు. ఒంటిమిట్ట నివాసి ఆంధ్ర వాల్మీకి అని పేరొందిన వావిలకొలను సుబ్బారావు ఈ రామాలయాన్ని పునరుద్ధరించాడు. స్వామికి ఆభరణాలను చేయించడంతో పాటు రామసేవా కుటీరాన్ని నిర్మించాడు. ఇతను టెంకాయ చిప్ప చేతపట్టి భిక్షాటన చేసి వచ్చి సొమ్ముతో సుమారు 10 లక్షల రూపాయల విలువైన ఆభరణాలను చేయించగలిగాడు. పోతన, అయ్యాలరాజు రామభద్రుడు, ఉప్పుగుండూరు వెంకట కవి, వరకవి మరెందరో ఈ స్వామికి కవితార్చన చేశారు. వావిలికొలను సుబ్బారావు వాల్మీకి రామాయణాన్ని తెలుగులో రచించి దానికి మందరం అను పేర వ్యాఖ్యానం కూడా వ్రాశాడు. గుడికి ఎదురుగా సంజీవరాయ దేవాలయం ఉంది. ఈ దేవాలయం ప్రక్కగా రథశాల, రథం ఉన్నాయి. మృకుందాశ్రమం. ఏకశిలా నగరానికి పడమర వైపున 1 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఆశ్రమం పూర్వం రుకుంద మహర్షిచే నిర్మితమైనదని పురాణాల ఉవాచ. ఆయన ఈ ఆశ్రమంలో కొలువైన ముక్కంటిని నిత్యం ఆరాధించేవారని పూర్వీకుల కథనం. అందువలన ఈ గ్రామానికి ఆ పేరు వచ్చింది. ఈ ఆలయానికి సమీపంలోని ఉన్న ఒక వాగు దక్షిణం నుండి ఉత్తరం వైపు ప్రవహించుచూ ఉండటంతో ఇందులోని జలధారను భక్తులు పవిత్రమైనదిగా భావించుచున్నారు. చుట్టూ అటవీ ప్రాంతం కావడంతో ఫలాలు, ఔషధ మొక్కలు అధికంగా అందుబాటులో ఉండేవి. యజ్ఞయాగాదులు, తపస్సుల నిర్వహణకు అనుకూలంగా ఉండటంతో
మునులు మహర్షులు ఈ ప్రాంతంలో నివాసాలు ఏర్పాటు చేసుకునేవారు. మృకుందాశ్రమానికి ఈ ముకుందాపురానికి జైన మతంతో సంబంధం ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయని చరిత్ర పరిశోధకుడు కట్టా నరసింహులు అభిప్రాయపడ్డాడు. స్కంద పురాణంలో ఈ ఆశ్రమ ప్రస్తావన ఉన్నట్లు కూడా ఆయన వివరించాడు. ఇక్కడ పరమేశ్వరుని లింగం, వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, భ్రమరాంబ, నందీశ్వరుడు, భృంగీశ్వరుడు, కాలభైరవులు విగ్రహాలు కొలువై ఉన్నాయి. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఈ క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ మృకుందాశ్రమాన్ని మరియు రామాలయాన్ని దర్శించుకుని రాముల వారి అనుగ్రహం పొందండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్తా సుఖినో భవంతు.